హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఈరోజు మనం ఈ వీడియోలో మనం 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీని కంటిన్యూ చేసుకుందాం. ఇంతకుముందు మనం ఎక్సర్సైజ్ 7.2లో 4 ప్రాబ్లమ్స్ చెప్పుకొని ఉన్నాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లం చెప్పుకుందాం. సో ఇదేంటంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఏ వేర్ ఏబి ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ whose center is 2 - 3 and b is 1 4. ఈ క్వశ్చన్ చాలా చిన్న క్వశ్చన్, మిడ్ పాయింట్ ఫార్ములా మీద బేస్ అయి ఉంటుంది ఈ క్వశ్చన్. సో మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఏంటంటే ఒక సర్కిల్ ఉందని చెప్పాడు. ఒక సర్కిల్ ఏంటంటే చూడండి, సర్కిల్ ఉంది. ఈ సర్కిల్కి సెంటర్ ఎంత ఇచ్చారంటే సెంటర్ 2 - 3. కాబట్టి ఇక్కడ మనం 2 - 3 అనుకోవచ్చు. సెంటర్ ఓ అనేది సెంటరు, దాని కోఆర్డినేట్స్ 2 - 3. నెక్స్ట్ ఏబి ఈజ్ ద డయామీటర్ వేర్ ఏబి ఈజ్ ద డయామీటర్. కాబట్టి మనం డయామీటర్ని ఇలా గీసుకోవాలి. మనం సెంటర్ గుండా పోయే విధంగా ఇలా గీసుకోవాలి. సో ఏబి ఈజ్ ద డయామీటర్. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. దీనిలో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఏ తెలియదు మనకు. ఏని మనం ఎక్స్ వై అనుకుంటాం. బి వాల్యూస్ ఇచ్చేసారు, 1 4 అని ఇచ్చారు. సో ఏ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. సో ఇదేంటంటే ఇక్కడ ఉండే ఫార్ములా ఏమి అప్లికబుల్ అవుతుందంటే, ఇది డయామీటర్ అయినప్పుడు దీని డయామీటర్కి మిడ్ పాయింట్ అవుతుంది. సో అది ఇక్కడ ఉండేటువంటి మనకు రిలేషన్. కాబట్టి ఇది మిడ్ పాయింట్, కాబట్టి ఏబీకి మిడ్ పాయింట్ కనుక్కుంటాం. ఏబీకి మనం మిడ్ పాయింట్ కనుక్కుంటాం మిడ్ పాయింట్ ఫార్ములా ప్రకారం. దాన్ని 2 - 3కి ఈక్వల్ చేసేస్తాం. ఎందుకంటే డయామీటర్ యొక్క మిడ్ పాయింట్ సెంటర్ యొక్క సర్కిల్ యొక్క సెంటర్కి సమానం. కాబట్టి ఫస్ట్ మనం గివెన్ దట్ center of the circle is 2 - 3 and AB is the diameter. Let A xy and B given లో ఉంది 1 4. Therefore midpoint of AB is equal to x1 plus x2 by 2 y1 plus y2 by 2. సో ఇది మిడ్ పాయింట్ ఫార్ములా. సో దీనిలో ఇక్కడ ఇది x1 y1 అవుతుంది. దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2. కాబట్టి ఈ x1 y1 x2 y2 వాల్యూస్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే, సో x plus 1 by 2 y plus 4 by 2. సో ఇది ఏబి యొక్క మిడ్ పాయింట్. ఈ ఏబి యొక్క మిడ్ పాయింటే సెంటర్కి సమానం అయిపోతుంది. వీ నో దట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు center of the circle. Therefore x plus 1 by 2 y plus 4 by 2. ఈ మిడ్ పాయింట్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఎంత 2 - 3 దీనికి సమానం. కాబట్టి ఇంతకుముందు మై డియర్ స్టూడెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడైనా 2 పాయింట్స్ సమానమైనట్లయితే ఫస్ట్ వాల్యూ ఇక్కడ ఉండే ఫస్ట్ వాల్యూకి సమానం, ఇక్కడ ఉండే సెకండ్ వాల్యూకి సమానం అయిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే x plus 1 by 2 equal to 2. x plus 1 by 2 equal to 2. This implies x plus 1 is equal to 4. This implies x is equal to 3. అలాగే y plus 4 by 2 is equal to -3. కాబట్టి y plus 4 is equal to -6. y is equal to plus 4 అటు వెళ్ళిపోతే -4, సో -10. కాబట్టి x వాల్యూ 3, y వాల్యూ -10. దేర్ఫోర్ ఏని మనం ఏమనుకున్నాం, axy అనుకున్నాం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఏ కదా, ఏని మనం xy అనుకున్నాం. కాబట్టి axy is equal to
3 minus 10. సో ఈ క్వశ్చన్ మంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్కి. సో దీనిలో మనం అప్లికేషన్ ఏంటంటే ఒక సర్కిల్ యొక్క డయామీటర్ మిడ్ పాయింట్, ఆ సర్కిల్ యొక్క సెంటర్కి సమానం అవుతుంది. సో అక్కడ ఈ కాన్సెప్ట్తో మనం ఈ క్వశ్చన్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, రోట్ డౌన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ చూడండి, మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ -2, -2 and 2, -4 respectively, find the coordinates of the point P such that AP is equal 3/7 of AB and P lies on the segment AB. సో ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ AB ఉందని చెప్పారు. ఆ లైన్ సెగ్మెంట్ మీద P అనే పాయింట్ కూడా ఉంది. సో చూడండి, AB అనే లైన్ సెగ్మెంట్ ఉంది, ఆ లైన్ సెగ్మెంట్ మీద P అనే పాయింట్ ఉంది. P అనే పాయింట్ ఎలా ఉందంటే AP ఈజ్ ఈక్వల్ 3/7 ఆఫ్ AB. 3/7 ఆఫ్ AB అంటే మొత్తం ABని 7 పార్ట్స్ అనుకుంటే దానిలో 3 పార్ట్స్ AP అనేది అవుతుంది అనమాట. అది AP ఈజ్ ఈక్వల్ టు 3/7 ఆఫ్ AB. AB అనేది 7 పార్ట్స్ చూడండి. సో ఇక్కడ మనకు దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలంటే గివెన్ దట్ AB, సో ఏ వాల్యూ B వాల్యూస్ ఇక్కడ కోఆర్డినేట్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకేం ఇచ్చారంటే AP ఈజ్ ఈక్వల్ 3/7 ఆఫ్ AB. సో దీని నుంచి మనం ABని ఇలా రాసుకుంటే AP/AB ఈజ్ ఈక్వల్ 3/7. దీని నుంచి AP/AB ఈజ్ ఈక్వల్ 3:7. సో AP/AB అంటే AP వాల్యూ 3 పార్ట్స్, AB వాల్యూ మొత్తం 7 పార్ట్స్. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే AB అనేది మొత్తం 7 పార్ట్స్ అయి ఉండదు. ఆ 7 పార్ట్స్లో AP వరకు 3 పార్ట్స్, మిగిలినవి ఇక్కడ 4 పార్ట్స్ ఉన్నాయి. సో ఇది 3, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది 4. అంటే AP దేర్ఫోర్ AP/PB, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. AP/PB ఈజ్ ఈక్వల్ టు 3:4 అవుతుంది. AP/PB ఈజ్ ఈక్వల్ టు 3:4. ఇప్పుడు మనం P యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. మనకు ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ బిగినింగ్లో ఫస్ట్ ప్రాబ్లం కూడా అలాగే చేసాం, రేషియో తెలిసిపోయింది. ఇప్పుడు ఈ రేషియో కాదు మనం వాడాల్సింది, ఇది వాడుకోవాలి మనం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో AP/AB 3:7 అన్నారు కాబట్టి దాని నుంచి మనం AP వాల్యూ 3 అనుకుంటే ఇది 4 అవుతుంది, ఎందుకంటే మొత్తం AB అనేది 7 పార్ట్స్ కాబట్టి ఈ రేషియో మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఇప్పుడు మనం దేర్ఫోర్ డివిజన్ పాయింట్ అనొచ్చు. ఇప్పుడు మనం Pని ఏమని అనొచ్చు, సెక్షన్ పాయింట్ అనొచ్చు, డివిజన్ పాయింట్ అనొచ్చు. దేర్ఫోర్ సెక్షన్ పాయింట్ ఫార్ములా ఏం సెక్షన్ పాయింట్ ఫార్ములా మనకు P ఈజ్ ఈక్వల్ mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, అలాగే my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. సో ఇక్కడ x1 y1 ఇవి, దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2. ఇంకా రేషియో ఉంది కదా, ఇది m/n. సో దిస్ ఈజ్ m, దిస్ ఈజ్ n. సో ఇది మాత్రం ఇక్కడతో మర్చిపోవాలి మనం. సో ఇది మనకు ఇంపార్టెంట్. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనం దిస్ ఈజ్ ఈక్వల్ టు mx2 3 into 2 mx2 ప్లస్ nx1 4 into -2 by 3 plus 4. Next my2 3 into -4 plus ny1 4 into -2 by 3 plus 4. సో ఈ వాల్యూని మనం దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు 3 2s are 6 ప్లస్ 4 2s are -8 అంటే 6 -8 by 7. నెక్స్ట్ ఇక్కడ చూస్తే -12 ప్లస్ -8 -12 ప్లస్ -8 చూడండి, 3 4s are -12, 4 2s are -8. సో -12 ప్లస్ -8 by 7. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు -2/7, తర్వాత ఇది వచ్చి -20/7.
సో ఇది మనం కనుక్కోవాల్సినటువంటి ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ పి అన్నారు కదా. సో పి యొక్క వాల్యూస్ -2/7 -20/7. సో ఇక్కడ ట్విస్ట్ అంతా కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఉంది మనకు. సో ఏపీ ఈజ్ ఈక్వల్ 3/7 ఆఫ్ ఏబీ అంటే ఏబీ మొత్తం 7 పార్ట్స్ ఉంది, దానిలో ఏపీ వాల్యూ 3 పార్ట్స్, ఇంకా రిమైనింగ్ 4 పార్ట్స్. కాబట్టి ఈ రేషియోని మనం వాడాలి. పొరపాటు ఈ రేషియో వాడామంటే మనకు ఆన్సర్ రాంగ్ వచ్చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. Okay students, our next question, very important question. So 7th question is, find the coordinates of the points which divides the line segment A -40 and B 06 into 4 equal parts. ఈ క్వశ్చన్ పేరే 4 equal parts క్వశ్చన్ అని కూడా అంటాం మనం. ఎక్సర్సైజ్ 7.2లో ఉంటుంది ఇది మనకు. సో ఇక్కడ ఏబి అనే లైన్ సెగ్మెంట్, ఏ వాల్యూ -40, బి వాల్యూ 06. ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేసేటువంటి పాయింట్స్ కనుక్కోవాలి మనం. సో ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్. సో కాబట్టి మనం ఇట్లా చూడండి. సో దిస్ ఈజ్ 1 పార్ట్, దిస్ ఈజ్ అనదర్ పార్ట్, దిస్ అనదర్ పార్ట్. సో ఇప్పుడు మనకు 4 ఈక్వల్ పార్ట్స్ వచ్చాయి చూడండి. దిస్ ఈజ్ 1 పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్. 4 ఈక్వల్ పార్ట్స్ వచ్చాయి. మరి ఈ 4 ఈక్వల్ పార్ట్స్ ఏం చేస్తున్నాయంటే, సో P1 అనేది P1. సో ఇక్కడ వరకు ఒక పార్టు, మిగిలిన 3 పార్ట్లు. అంటే P1 డివైడ్స్ ఏబి ఇన్ 1:3 రేషియో. నెక్స్ట్ P2 తీసుకున్నాం అనుకో. P2 ఇటువైపు 2 పార్ట్లు ఉన్నాయి, ఇటువైపు 2 పార్ట్లు ఉన్నాయి. కాబట్టి P2 డివైడ్స్ ఏబి ఇన్ 2:2 రేషియో. అంటే 4 ఈక్వల్ పార్ట్స్ కదా. చూడండి, 1 + 3 4, 2 + 2 4. నెక్స్ట్ P3. ఈ P3 ఏం చేస్తుంది, ఏబిని చూడండి ఇటువైపు 3 పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ వరకు 3 పార్ట్స్, ఇది ఒక పార్ట్. కాబట్టి P3 డివైడ్స్ ఏబి ఇన్ 3:1 రేషియో. కాబట్టి మనం ఇప్పుడు P1, P2, P3 ఆ పాయింట్స్ కనుక్కోవాలి. సో మనం ఆ పాయింట్స్ ఎలా కనుక్కుంటాం, మనకు ఉండే ఫార్ములే సెక్షన్ పాయింట్ ఫార్ములా, లేదంటే డివిజన్ పాయింట్ ఫార్ములా అని కూడా అంటాం మనం. సో సెక్షన్ పాయింట్ ఫార్ములా ప్రకారం mx2 + nx1/m + n, my2 + ny1/m + n సెక్షన్ పాయింట్ ఫార్ములా. సో ఈ సెక్షన్ పాయింట్ ఫార్ములాలో దిస్ ఈజ్ x1y1, దిస్ ఈజ్ x2y2. అయితే ఈ P1 కనుక్కునేటప్పుడు ఈ రేషియో వాడాలి, P2 కనుక్కునేటప్పుడు ఈ రేషియో వాడుకోవాలి, P3 కనుక్కునేటప్పుడు ఈ రేషియో వాడాలి మనం. రైట్. సో P2కి ఒక ప్రత్యేకత ఉంది. P2 అనేది ఇక్కడ మిడ్ పాయింట్ కాబట్టి దీని ప్రకారం కాకపోయినా మిడ్ పాయింట్ ఫార్ములా ప్రకారమైనా P2 కనుక్కోవచ్చు, ఇంకా ఈజీ అయిపోతుంది మనకు. సో P1, P3లు మాత్రం ఖచ్చితంగా సెక్షన్ పాయింట్ ఫార్ములా ప్రకారం కనుక్కోవాలి. P2 వాల్యూని దీని ప్రకారమైనా కనుక్కోవచ్చు, లేదంటే మిడ్ పాయింట్ ఫార్ములా ప్రకారమైనా కూడా మనం కనుక్కోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఈ సెక్షన్ పాయింట్ ఫార్ములా అప్లై చేసి P1 కనుక్కుందాం. P1 ఈజ్ ఈక్వల్ టు P1. సో mx2 + nx1 అంటే, సో దిస్ ఈజ్ m, దిస్ ఈజ్ m, దిస్ ఈజ్ n. సో mx2 1 × 0, 1 × 0 ప్లస్ nx1 3 × -4, 3 × -4 బై, సో 1 + 3. నెక్స్ట్ my2 1 × 6, 1 × 6 ప్లస్ ny1, సో 3 × 0, 3 × 0 బై m + n అంటే 1 + 3. సో కాబట్టి ఇప్పుడు మనం P1 వాల్యూ మనకు ఆన్సర్ వచ్చేసింది. దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 3 × -4 అంటే -12 బై 4. ఇక్కడ వచ్చేసి 6 + 0 బై 4. కాబట్టి దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకేమొస్తుందంటే -3, -3/2, -3/2. సో P1 వాల్యూస్ వచ్చేసాయి. P1 వాల్యూస్ కోఆర్డినేట్స్ -3, 3/2. సో P2 వాల్యూని కనుక్కుంటాం. P2 వాల్యూని మిడ్ పాయింట్ ఫార్ములా ద్వారా అయినా కనుక్కోవచ్చు, ఎందుకంటే అది మిడ్ పాయింట్ కదా. ఏబీకి P2 అనేది మిడ్ పాయింట్ కాబట్టి మిడ్ పాయింట్ ప్రకారం అయినా కనుక్కోవచ్చు, సెక్షన్ పాయింట్ అయినా కనుక్కోవచ్చు. మిడ్ పాయింట్ ద్వారా కనుక్కోవడం ఈజీ కాబట్టి P2ని మనం మిడ్ పాయింట్ ద్వారా కనుక్కుందాం. మిడ్ పాయింట్ ఏంది, x1 + x2/2, y1 + y2/2. సో డైరెక్ట్గా మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే దిస్ ఈజ్ x1 y1, x2 y2. సో -4 + 0, -4 + 0/2
0 plus 6 by 2. 0 plus 6 by 2. సో దిస్ ఈజ్ సో క్యాన్సిలేషన్ పోతే -2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. సో ఇది P2 నెక్స్ట్ P3 ఖచ్చితంగా మనం సెక్షన్ పాయింట్ ఫార్ములా వాడాల్సిందే. సో P3 అన్నప్పుడు ఇది M, ఇది N అవుతుంది. సో MX2 చూడండి 3 into 0 ప్లస్ NX1 1 into -4 by 3 plus 1. సో My2 అంటే 3 into 6 plus NY1 అంటే 1 into 0 by 3 plus 1. సో దిస్ ఈజ్ ఈక్వల్డ్, సో ఇది వాల్యూ 0 అయిపోతుంది, -4/4. సో ఇక్కడ చూసి ఇది 0 అయిపోతుంది, 3 6 18/4. సో ఇప్పుడు ఇది -1. సో 2 టేబుల్లో క్యాన్సిల్ కొడితే 9/2. సో దిస్ ఈజ్ P3. సో ఈ విధంగా 4 ఈక్వల్ పార్ట్స్ ఉండేటువంటి క్వశ్చన్ ఇది. సో సేమ్ క్వశ్చన్ మనకు 8th క్వశ్చన్ ఉంది. 8th క్వశ్చన్ మీకు హోంవర్క్ మై డియర్ స్టూడెంట్స్. 8th క్వశ్చన్ హోంవర్క్, సేమ్ క్వశ్చన్. సో 8th క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ 4 ఈక్వల్ పార్ట్స్ అనేది ఉంది. సో మీరు దాన్ని హోంవర్క్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 9 మనకు డైరెక్ట్ క్వశ్చను. మనకు ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసామో మనకు ఆ డివిజన్ పాయింట్ ఫార్ములా ఉంది కదా, దాని ప్రకారం డైరెక్ట్గా మనకు క్వశ్చన్ ఇది. కాకపోతే ఇక్కడ వాల్యూస్ నంబర్లు కాకుండా ఇలాగ ఇచ్చారు. సో నో ప్రాబ్లం. సో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ లైన్ సెగ్మెంట్ joining the points a plus b, a minus b and a minus b, a plus b in the ratio 3:2. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో మనం ఇలా ఒక చిన్న డయాగ్రామ్ వేసుకోవచ్చు. మనం డైరెక్ట్ క్వశ్చన్ నంబర్లు లేకుండా చూడండి. సో ఇదొక పాయింట్, దీన్ని ఏ అనుకుంటే ఏ వాల్యూస్ a ప్లస్ బి, a మైనస్ బి. అలాగే బి అనుకుంటే దీని వాల్యూస్ a మైనస్ బి, a ప్లస్ బి. జనరల్గా మనం దీన్ని x1 y1, దిస్ ఈజ్ x2 y2 అనుకుంటాం. సో దీన్ని 3:2 రేషియో అంటే దీన్ని 5 పార్ట్స్ అయింది. 3:2 అంటే అర్థమైంది 5 పార్ట్స్. దిస్ ఈజ్ 1 2 3 4. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 పార్ట్స్ అయింది. 5 పార్ట్స్ కాబట్టి ఇది 3. సో ఇటువైపు 3 పార్ట్స్, ఇటువైపు 2 పార్ట్స్. సో పి అనేటువంటిది ఇక్కడ ఇదేం చేస్తుందంటే ఈ ఏబి సెగ్మెంట్ని 3:2 రేషియోలో డివిజన్ చేస్తుంది. సో పి వాల్యూస్ మనం కనుక్కోవాలి. కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ మనం పి వాల్యూస్ కనుక్కోవాలి మనం. సో దీన్నే ఈ పీనే మనం సెక్షన్ పాయింట్ అనొచ్చు, లేదంటే డివిజన్ పాయింట్ అనొచ్చు. సో ఇప్పుడు మనం సెక్షన్ పాయింట్ ఫార్ములా అప్లై చేసి డైరెక్ట్గా దీన్ని మనం చేస్తాం. సో ఎటువంటి ట్విస్ట్ లేదు. సెక్షన్ పాయింట్ ఫార్ములా. నౌ సెక్షన్ పాయింట్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు ఏంది మనకు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. సో దీనిలో x1 y1 తెలిసిపోయింది, x2 y2 తెలిసిపోయింది. ఇక్కడ ఉంది m, దిస్ ఈజ్ m, దిస్ ఈజ్ n. సో కాబట్టి మనం అప్లై చేస్తే P ఈజ్ ఈక్వల్ టు mx2 3 into a మైనస్ b ప్లస్ nx1 2 into x1 వాల్యూ a ప్లస్ b, 2 into a ప్లస్ b బై m ప్లస్ n అంటే 3 ప్లస్ 2. నెక్స్ట్ my2 3 into a ప్లస్ b, 3 into a ప్లస్ b ప్లస్ ny1 2 into a మైనస్ b, 2 into a మైనస్ b బై m ప్లస్ n అంటే 3 ప్లస్ 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 3a మైనస్ 3b ప్లస్ 2a ప్లస్ 2b బై 5. ఇక్కడ చూస్తే 3a ప్లస్ 3b ప్లస్
2a మైనస్ 2b బై 5. సో ఇప్పుడు మనం సింప్లిఫికేషన్ చేసినట్లయితే దీన్ని 3a ప్లస్ 2a అంటే 5a అవుతుంది. 5a మైనస్ 3b ప్లస్ 2b అంటే మైనస్ b బై 5. ఇక్కడ సింప్లిఫై చేస్తే 3a ప్లస్ 2a 5a, 3b minus 2b plus b by 5. So this is the point P which divides this line segment AB in the ratio 3:2. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్, కాకపోతే నంబర్స్ లేకుండా కొద్దిగా ఎలాంటి వాల్యూస్ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఒక చిన్న ఫార్ములా, మళ్ళీ ఒక కొత్త ఫార్ములా చెప్పుకొని నెక్స్ట్ 10th క్వశ్చన్ ఉంది, అది చేద్దాం మనం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫార్ములా ఏంటంటే సెంట్రాయిడ్ ఫార్ములా. సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే ఏంటంటే, ఇలా చూడండి, ఒక ట్రయాంగిల్ మనకు ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, సో ఇక్కడ బీసీకి మిడ్ పాయింట్ సపోజ్ మనం డి అనుకున్నాం అనుకో, బీసీకి మిడ్ పాయింట్ డి, అట్లాగే సిఏకి మిడ్ పాయింట్ ఈ, ఏబికి మిడ్ పాయింట్ ఎఫ్ అనుకున్నట్లయితే, మనం ఈ ఆపోజిట్ బీసీ యొక్క సైడ్ యొక్క ఆపోజిట్ వర్టెక్స్ ఏ నుంచి ఆ మిడ్ పాయింట్ని కలుపుతూ దీన్ని గీసేదాన్ని మీడియన్ అని పిలుస్తాం. మీడియన్ ఎందుకంటే ఈ ఆపోజిట్ వర్టెక్స్ నుంచి దీనికి మిడ్ పాయింట్ని కలుపుతూ గీసే ఈ లైన్ని మనం మీడియన్ అంటాం. సో అట్లాగే ఇంకొక మీడియన్, సో ఇది ఒక లైన్, ఇది ఒక సైడ్ కదా, దీని యొక్క మిడ్ పాయింట్ ఇది. ఈ మిడ్ పాయింట్ని దీని యొక్క ఆపోజిట్ వర్టెక్స్ బీతో మనం జాయిన్ చేస్తాం. సో ఇది కూడా మీడియన్. అలాగే ఇక్కడి నుంచి ఈ సి నుంచి దీని యొక్క ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ ఎఫ్ని మనం ఇలా జాయిన్ చేస్తే ఇది ఒక మీడియన్. అంటే ఇప్పటికే మీకు అర్థమైపోయింది, ఒక ట్రయాంగిల్కి 3 మీడియన్స్ మనం గీయచ్చు మనం. సో ఈ మీడియన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది, దీన్ని మనం సెంట్రాయిడ్ అని పిలుస్తాం. దీన్ని జీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. దీన్నే the intersection point of the intersection point of 3 medians of a triangle is called centroid. It is denoted by the letter G. సో సెంట్రాయిడ్ని మనం G అనే పేరుతో పిలుస్తాం. అయితే ఇక్కడ ఒక చిన్న రిలేషన్ ఉంది. ఏజీ ఈజ్ టు జీడి ఈజ్ ఈక్వల్ టు 2:1. అంటే సెంట్రాయిడ్ మీడియన్ని 2:1 రేషియోలో డివిజన్ చేస్తుంది. ఏజీ ఈజ్ టు జీడి ఈజ్ ఈక్వల్ 2:1. సో ఇది తీసుకున్నా కూడా బీజీ ఈజ్ టు జీఈ ఈజ్ ఈక్వల్ టు 2:1. నెక్స్ట్ ఇది తీసుకున్నా కూడా సిజీ ఈజ్ టు జిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2:1. అంటే ఒక మీడియన్ని సెంట్రాయిడ్ 2:1 రేషియోలో డివిజన్ చేస్తుంది అని చెప్పచ్చు మనం. సో ఎగ్జామ్స్లో ఒక్కోసారి మనం ఎలా ప్రశ్నిస్తారంటే, సిజీ సపోజ్ చూడండి, ఏజీ ఈజ్ టు ఏడి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటారు. ఏజీ ఈజ్ టు ఏడి. ఇప్పుడు ఏజీ ఎంత మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, 2. దీని వాల్యూ 2. ఏజీ ఈజ్ టు ఏడి అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏజీ అంటే 2. మరి ఏడి ఎంత? ఏడి అంటే మొత్తం 3 పార్ట్లు, ఎందుకంటే ఇది 2 ఇది 1, 3 పార్ట్లు కాబట్టి ఏజీ వాల్యూ 2 అయినప్పుడు ఏడి వాల్యూ 3, 2:3. సో ఇట్లా క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి మనం జాగ్రత్తగా చూడాలి. ఏజీ ఈజ్ టు ఏడి అని అడిగినప్పుడు 2:3 అవుతుంది.
సరేనా? ఎలాగా? సో ఇది మొత్తం 3 పార్ట్లు కాబట్టి ఏడి అనేది ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో టోటల్గా 3, అందుకని ఏడి 3, ఏజీ వాల్యూ 2. సో ఇలాగా ఎగ్జామ్స్లో మనం అడిగినప్పుడు జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాలి. సో ఈ సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే, ఈ సెంట్రాయిడ్ని కనుక్కోవడానికి మన ఫార్ములా ఏంటంటే, సపోజ్ ఏ x1y1, బి x2y2, సి x3y3 అనుకున్నట్లయితే therefore centroid G is equal direct formula x1 plus x2 plus x3 by 3 y1 plus y2 plus y3 by 3. సో స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఈ క్వశ్చన్ ఎవ్వరూ తప్పు చేయరు, ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు ఎవ్వరూ తప్పు చేయరు దీన్ని. సో కాబట్టి ఇది డైరెక్ట్ ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3 by 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 by 3. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 10 చేద్దాం. దానిలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఒక క్వశ్చన్ చేస్తాను, మిగిలిన మీరు హోంవర్క్ చేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్? ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మొత్తం మనకు 3 క్వశ్చన్లు ఉన్నాయి ఇక్కడ. సో నేను ఫస్ట్ క్వశ్చన్ చేస్తాను, సెంట్రాయిడ్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే -1 3 6 -3 నెక్స్ట్ -3 6. సో దీన్ని మనం x1 y1 x2 y2 x3 y3 అనుకుంటే therefore centroid is equal x1 plus x2 plus x3 by 3 y1 plus y2 plus y3 by 3. సో వాల్యూస్ మనం సబ్స్టిట్యూషన్ చేస్తే -1 ప్లస్ 6 ప్లస్ -3 by 3 3 ప్లస్ -3 ప్లస్ 6 by 3. సో చూడండి ఇక్కడ. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే ప్లస్ వాల్యూ 6, మైనస్ వాల్యూ -4 by 3. ఇక్కడ చూస్తే ప్లస్ వాల్యూ 3 ప్లస్ 6 9 -3 by 3. సో దీన్ని మనం నెక్స్ట్ -2 by 3, నెక్స్ట్ ఇది 6 by 3, 6 by 3 క్యాన్సిలేషన్ చేస్తే 2. సో దిస్ ఈజ్ ద సెంట్రాయిడ్. సో ఫస్ట్ క్వశ్చన్ నేను చేశాను, మిగిలిన 2 క్వశ్చన్లు మీరు హోంవర్క్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.